నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, మీరు దత్తాత్రేయుని సాధనలో ఉన్నారు. అత్యంత అంటే విరివిగా వినిపించేటటువంటి మాట, స్వామి చాలా నిష్ఠాగరిష్ఠుడు. ఆయన ఎందుకనో మేము అనుకుంటున్నాం కానీ అసలు దర్శనం కానీ ఆయన గురించి లేకపోతే ఈ చరిత్రలు చదవటం కానీ అంతెందుకు అసలు నామం కూడా పలకలేకపోతున్నాం అనే వాళ్ళు కూడా ఉండొచ్చు కదక్క. అది కరెక్ట్. నాకే ఎన్నో సంవత్సరాలు పట్టింది. అవునా? సాధన అంత సులువుగా అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. చాలా చాలా పవర్ఫుల్ స్వామి కాబట్టి. ఆది గురువు త్రిశక్తి స్వరూపులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిస్తే ఎంత శక్తి ఉంటుంది. ముక్కోటి దేవతలు కూడా ఏం చెప్పారు, గురువుకి ఒక నమస్కారం చేస్తే మా అందరికి నమస్కారం చేసినంత ఫలితం అని చెప్పారు. బ్యూటిఫుల్. అంతటి శక్తి ఆది గురు దత్తాత్రేయ స్వామి. మరి లోపల అంత ఆర్ద్రత ఉంది స్వామికి. స్వామి నామం చేసుకోవాలని, చరిత్ర చదవాలని, స్వామి దర్శనం చేసుకోవాలని, అయినప్పటికీ మరి ఇంత మనస్ఫూర్తిగా కోరుకున్నా మాకు ఎందుకని స్వామి మమ్మల్ని కరుణించట్లేదు అని అడిగేవాళ్ళు ఉంటారు. ఎలా అక్క, దీన్ని ఎలా మనం ఆ బ్లాకేజెస్ ఎట్లా క్లియర్ చేసుకోవాలి? ఇంతకు ముందు కూడా ఒకరు అడిగారు మనని, మనము పుస్తకాలు ఇస్తున్నప్పుడు కూడా దత్తాత్రేయుని పట్టుకోవడం అంటే చాలా కష్టం అట కదండి, అంత సులభం కాదట కదండి అని. అప్పుడు మనం ఏం చెప్పాం, పట్టుకుంటే ఆయన వదలరు అని చెప్పాం. అంత సులభం ఎందుకు కాదు అని అంటే, మన కర్మలు, మనం చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో అవి పరిపక్వం అవ్వాలి. పరిపక్వం అయినప్పుడే స్వామి దగ్గరకు వస్తారు. అవి అవ్వాలి అని అంటే ముందు నామస్మరణ చేయాలి. నీలో ఒక జాగృతం రావాలి, నీలో ఒక అవేకనింగ్ అనేది మొదలైతే ఆ నామస్మరణ వల్ల, నువ్వు నామస్మరణ చేస్తూ ఉండటం వల్ల నీలోని కొన్ని కర్మలు తొలగి, అలాగే నువ్వు చేస్తున్న సేవ వల్ల కొన్ని కర్మలు తొలుగుతాయి, నువ్వు చేస్తున్న దాన ధర్మాల వల్ల కొన్ని కర్మలు తొలుగుతాయి. సేవ అనంటే ఒకరికి సహాయం చేయటం, ఉపయోగపడటం. అలాగా దాన ధర్మాలంటే నీకున్న దాంట్లో, తనకు మించిన ధర్మం ఎప్పుడు చేయమని భగవంతుడు చెప్పలేదు, నీకున్న దాంట్లోనే చేయమని చెప్పారు. ఇప్పుడు నిన్ననో మొన్ననో ఒక సంఘటన జరిగింది. నేను మీ బావగారు ఇలా కారు ఎక్కాము, వెంటనే ఊబర్ డ్రైవర్ వాళ్ళ నాన్నగారు చనిపోయారని ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇంకా ఆయన కారు ఆపేశాడు. మేము హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాము. ఆపేసి ఏడుస్తున్నాడు. ఏమైంది నాయన, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, 3 నెలల క్రితం మా అమ్మ చనిపోయింది క్యాన్సర్తో, ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు, అమ్మ మీరేమైనా సహాయం చేస్తారా అన్నాడు. నేను ఒకటే అన్నాను, నేను చెప్పే ఒక పదము చాలు నీకు, అది దత్తుడు చెప్తున్నాడని అనుకుంటాను నేను అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో. మన గ్రూపుల్లో కూడా కొన్ని పోస్టులు పెట్టాను, నారీసేనలో, ఇంకా మనకుండే ఒక 2-3 దత్త గ్రూపుల్లో కూడా. విశేషమైన స్పందన వచ్చింది పద్మిని. పొద్దు నుంచి రాత్రి లోపల ఆయన నాకు పెట్టిన మెసేజ్ చదువుతాను. అసలు ఆయన పెట్టిన మెసేజ్ అసలు తెలియదు. అంటే ఇవన్నీ మనం ఏదో ఉండి చేయటం కాదు సహాయం అని అంటే. లాస్ట్ రైట్స్ కి లేవన్నప్పుడు నిజంగా నా దగ్గర కూడా లేవు డబ్బులు, కానీ మన స్పందన అంటే ఒక ఆలోచన. థ్యాంక్స్ మేడం, మీరు ఎవరో తెలియదు, దేవతలాగా వచ్చారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు మేడం, ఎవరు హెల్ప్ అడిగినా టైట్ గా ఉంది అన్నారు, థ్యాంక్స్ మేడం అని నమస్కారం చేశారు. దేవుడు ఎప్పుడు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తారు. నేను గురు దత్తాత్రేయ ఉపాసకురాల్ని. నాకొక మాట చాలు, అందరు నా ఒక్క మాట చాలు స్పందిస్తారు. నిజంగానే స్పందించారు కదా. ఆయన లాస్ట్ కి జై గురుదత్త అన్నారు. చాలా చాలా సంతోషం. కాకపోతే వారి నాన్నగారు అదే అలా బాధాకరము, చాలా బాధాకరము. ఆయనకి అందాల్సిన సాయము అసలు నేనే ఆ కారు ఎందుకు ఎక్కాలి, ఇంకెవరైనా ఎక్కొచ్చు కదా, అప్పుడే ఆ సిచ్యుయేషన్ ఎందుకు జరగాలి అంటే, ఈ సంఘటన ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే, దేవుడు ఎప్పుడు నేరుగా రాడు, ఎవరో ఒకరి రూపంలో వచ్చి సహాయం చేస్తారు. దైవం మనుష్య రూపేనా అని ఊరికే అనలేదు కదా, అలా వచ్చి సహాయం చేస్తారు. అలా భగవంతుడిని పట్టుకోవాలి అని అంటే ముందు నీలో మార్పు రావాలంటే నామస్మరణ చేస్తూ ఉంటే నీలో ఒక జాగృతం మొదలవుతుంది, నీలోని ఆలోచనలు మారుతాయి, నీలోని నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా పాజిటివ్ ఎనర్జీస్ గా మారుతాయి. గురుచరిత్ర పారాయణం వల్ల, భగవంతుడి నామస్మరణ వల్ల, ప్రతిరోజు వెలిగించే దీపం వల్ల, ప్రతిరోజు పెట్టుకునే నమస్కారం వల్ల, ధ్యానం వల్ల నీలోని మార్పులు వస్తాయి. ఆ తర్వాతే నీకు భగవంతుడు దగ్గర అవుతాడు అని తెలియజేస్తున్నాను. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్.
అద్భుతం. నామస్మరణ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటే ఎప్పుడోప్పటికి ఖచ్చితంగా కరగడం అనేది జరుగుతుంది స్వామి. బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవడం జరుగుతుంది. క్లియర్ అవుతాయి. దానికి రైట్. కొంత సమయం పట్టొచ్చు పద్మిని. అలాగే మనం దత్తనామ మహాయజ్ఞం అందుకే పెట్టాం దత్తనామ కదా. మహాయజ్ఞం. ఆ దత్తనామ మహాయజ్ఞం మనము పోయిన సంవత్సరం మొదలు పెట్టాం. అంటే శ్రావణ మాసంలో మొదలు పెట్టాం. ఆ. దానికి రాముడు అయోధ్య గుడికి ఇంటర్లింక్ ఉందని మన భక్తురాలే రాత్రి ఫోన్ చేసి నాకు ఎలా చెప్పింది. ఎలా నాకు ఒక మిరాకిల్ జరిగింది. ఆ సంగతి ఈ అమ్మాయికి కూడా తెలియదు. ఏంటి మాకు కూడా తెలీదు, మాకు కూడా చెప్పాలి మీరు. చాలా పెద్ద మిరాకిల్. ఎప్పుడైతే మనం దేవుడి నామాన్ని పెట్టుకుంటామో, పట్టుకొని నలుగురి చేత చేయిస్తూ ఉంటామో, భగవంతుడికి ఎప్పుడు దగ్గరగా ఉంటామని ఈ సంఘటనతో నాకు చాలా అర్థమైంది. కర్మాన్ ఘాట్ లో అప్పటికప్పుడు అనుకొని మనం ముందు రోజు నేను అక్కడ రామనామం చేద్దామని అనుకున్నాను కదా పద్మిని. రాత్రి తెల్లవారి నాకు ఫోన్ వచ్చింది. యజ్ఞ విష్ణు భట్ల గారు, విష్ణు భట్ల గారు ఆయన నాకు ఎప్పటి నుంచో అందులో సుపరిచితులు. ఫేస్బుక్ లో మామూలుగా పరిచితులు. ఆయన చేసే యాక్టివిటీస్ నేను చూస్తూ ఉంటాను. అంటే ఏ విధంగా మనం మంచిగా వాడుకోవచ్చో కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడు కూడా మాట్లాడిన వారు ఆ రోజు నాకు అకస్మాత్తుగా ఫోన్ చేశారు. చేసి నేను అయోధ్యలో రామ ప్రతిష్టలో ఉన్నాను, సీతారాముల వారి ప్రతిష్టలో ఉన్నాను, నేను వేద పారాయణం చేస్తున్నాను, మీ గోత్రనామాలు పంపించండి అక్కడ చదివిస్తాను అంటే నాకు ఇలా రోమాలు ఇలా గూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట. అసలు సీతారామచంద్రుల వారు ఎంతటి కరుణ నా మీద కురిపించారండి. నిన్న నేను అనుకున్నాను ఇలాగా చేశాను, పొద్దున్నే వరకు అసలు ఇది వచ్చేసింది. అసలు అంటే అనుకున్నాను చేయాలని, ఇంకా చేయలేదు. ఆ ప్రోగ్రామ్ ఈ రోజు ఈవినింగ్ చేస్తున్నాను. ఇంకా అనుకున్నాను రాత్రి, మార్నింగ్ ఫోన్, ఈ రోజు ఈవినింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఆయన కరుణ ఎలా ఉందండి, అసలు ఆయనకి ఎలా వినబడింది అని. దీన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ మన భక్తులు, మన రెడ్ టీవీ సబ్స్క్రైబర్ అరుణ అని నిన్న కాల్ చేసి రాత్రి, అమ్మ నాకు కల వచ్చింది, దత్తనామ మహాయజ్ఞము మనము అందరిలోని ఒక అవేకనింగ్ చేయించడానికి, నామస్మరణ అనేది అలవాటు చేయటానికి మనం మొదలు పెట్టామంట. అదే బీజము అయోధ్య మొదలైందంట, ప్రతి ఇంట రామనామస్మరణ అయిందంట, నాకు కల వచ్చింది అని. నాకు కల వచ్చింది ఇలాగా ఈ నామస్మరణ అనేది ఇక్కడి నుంచి మొదలయ్యి అయోధ్య నుంచి ప్రతి ఇంట్లో కూడా నామస్మరణ చేస్తూ అందరు అక్షింతలు వేసుకున్నారు కదమ్మా, అందరు దీపాలు వెలిగించారు కదా, అది ఈ గురువు నుంచే మొదలైందని నాకు వచ్చింది కళ అని. ఎంతటి అదృష్టము. ఏదేమైనా ఆ కళ రావటం కూడా ఒక మంచిది, పాజిటివ్ గా మనం ఆలోచిస్తే. ఏదైనా నామస్మరణకి అంత అనుగ్రహం ఉంటుందన్నమాట, దైవానుగ్రహం. అద్భుతం అద్భుతం, నిజంగా చాలా చాలా సంతోషం. అది మీ గోత్రనామాలు అక్కడ చదివారు. బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నాను. ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను యజ్ఞ విష్ణు భట్ల గారికి. ఆయన నిజంగా ఆయన జన్మ ధన్యం. అక్కడ ఉండి ఆయన బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనటము, మన అందరికి కూడా ఫోటోలు వీడియోలు కూడా ఆయన షేర్ కూడా చేస్తున్నారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా చాలా సంతోషం అక్క. అయితే ఇక్కడ ఇక సాధన విషయానికి వస్తే ఎలా సాధన చేయమంటారు, ఎలా గురువు యొక్క నామం ఎలాగో చేయమంటున్నారు, ఇంకేదైనా నామం ఏదైనా ఇస్తారా గురువుకు దగ్గర అవ్వటం కోసం? దత్తాత్రేయ సాధనా మంత్రం ఉంటుంది. ఎవరైతే మనస్ఫూర్తిగా దత్తాత్రేయని నేను పట్టుకోవాలి, గురు దత్తాత్రేయ స్వామిని నేను పట్టుకోవాలి, ఈ సాధన చేయాలనుకునే వాళ్ళు ఈ మంత్రం ప్రతిరోజు కూడా 108 సార్లు జపించాలి. ఏంటక్క మంత్రం? ఓం హ్రం హ్రీం హ్రూం గురు దత్తాత్రేయాయ నమః. ఓం హ్రం హ్రీం హ్రూం గురు దత్తాత్రేయాయ నమః అనేది ప్రతిరోజు ఆయన్ని కూడా, అంటే మనకి ఒక్కొక్క శబ్ద తరంగాలు కూడా స్వామిని చేరుకుంటూ ఉంటాయి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బీజ మంత్రం ఉంటూ ఉంటుంది. అలాగా దత్తుడికి దా అనేది బీజ మంత్రం. దాతో చాలా మంత్రాలు కూడా ఉన్నాయి, అది ముందు ముందు మనం చెప్పుకుందాం దాతో. కానీ ఇది ప్రత్యేకంగా దత్తాత్రేయ సాధన చేసే మంత్రం. ఇది బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ సాధనా మంత్రాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు గురువుకి దగ్గర అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.